వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. రమగారు, మనము రకరకాల కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, అందులో చిన్న పిల్లలకి సంబంధించి ఏదైనా ఒక కథ చెప్తారా? సో ఈ పిల్లల కథలు అంటే చిన్నపిల్లలకి ఎంతసేపు ఒక 4 ఏళ్ళు అలా వచ్చేసరికి అమ్మ నాన్న వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తుంటుంది. చెయ్యి విదిలించుకుంటూ ఉంటారు. బజార్లో నడుస్తున్నప్పుడు చెయ్యి విదిలించుకుని విడిగా నడవటం. మీరు స్కూల్ నుంచి తిరిగి వచ్చే పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. అమ్మ వేళ్ళు పట్టుకోరు, వాళ్ళు పట్టుకోకుండా వాడు స్టైలిష్గా ముందుకో పక్కకో నడుస్తూ ఉంటాడు. చాలామంది పిల్లల దగ్గర ఉంటుంది ఆ లక్షణం. ఎంతసేపు చెయ్యి విడిపించుకుని తాము పెద్దయిపోయామనే భావనని చూపిస్తూ ఉంటారు. కొంచెం పెద్దయ్యాక పిల్లలు అమ్మ నాన్న లేకపోతే బాగుండనే ఊహ వస్తుంది వాళ్ళకి. టీనేజ్ వచ్చేసరికి వీళ్ళు లేకపోతే హాయిగా ఉంటామనుకుంటారు. వాళ్ళు ఏదైనా వద్దంటే వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఏమిటి ఎంతసేపు వద్దంటారని అస్సలు సహించలేరు. టీనేజ్లో పిల్లలు అస్సలు అమ్మా నాన్న పొడగిట్టదు. కొంతమంది పిల్లలకి అమ్మ పొడగిట్టదు, కొంతమంది పిల్లలకి నాన్న పొడగిట్టదు. ఇంకొందరు మహానుభావులు వాళ్ళకి అమ్మా నాన్న ఇద్దరు వద్దు, తమే స్వతంత్రంగా చేసేయగలమని అనుకుంటారు. అలాంటిది ఒక చిన్న జంతువు కథ చెప్దాం, పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. ఒక అడవిలో ఒక ఎలుగొడ్డు, అంటే మనం ఏమనాలి, ఎలుగుబంటి చిన్న పిల్ల ఉందట. దానికి ఒక 10 నెలలు అలా వయసు ఉంటుంది, ఓ ఏడాది వయసు ఉంటుంది అనుకోండి. ఏడాది వయసున్న ఎలుగొడ్లు చిట్టిపాపాయలుగా ఇంతగా ఉండవు కదా, కొంచెం పెద్దవిగానే ఉంటాయి కదా. అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా కేర్ఫుల్గా చూసేవాళ్ళు దాన్ని. ఎలుగొడ్లకి అమ్మ నాన్న పిల్లాడు అలా ఉండటం ఉంది, ఆ సంస్కృతి ఉంటుంది వాటిలలో. అయితే వాళ్ళు అవి ఏం చేసేవంటే ఈ చిన్నపిల్లని అటు ఇటు, అది ఎంత పిచ్చి అల్లరిది అంటే, కొంతమంది ఉంటారు కదా పిల్లలు ఏమన్నా మిస్చివస్గా ఉంటారు, అల్లరిగా ఉంటారు. మన దగ్గర ఇప్పుడు హైపర్ యాక్టివ్ పిల్లలు లేరు, ఎంతసేపు చేయి విదిలించుకుని వెళ్ళిపోయేది. ఈ ఎలుగొడ్డు పిల్లకి ఎలుగోడు అనేవాళ్ళ దాన్ని. ఈ ఎలుగోడుకి ఎంతసేపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, ఆ చెట్టు ఎక్కేయాలి, ఈ పొట్టు ఎక్కేయాలి, అక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, తేనె పట్లు కనపడితే వాటి కోసం పరిగెత్తాలి, అలా సరదాలు ఉండేవి. ఈ అమ్మ నాన్న రెండు దాన్ని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. తేనెపట్టు దగ్గరికి వెళ్తే ఈగలు కుడతాయి, ముందు తేనెపట్టును ఈగల్ని సెపరేట్ చేయాలని అదని చెప్తే దానికి ఏమీ నచ్చేది కాదు. నాకు బాగా తెలుసు, నాకు బాగా వచ్చు, నేను యాక్టివ్, నాకు తెలివి ఉందని అమ్మా నాన్న ముసలాళ్ళని వాళ్ళకేం తెలియదని అలా ఉండేది దానికి. అయితే ఏం చేసిందంటేట, అది అడవిలో తన ఏజ్ ఉన్న వాటిని, అంటే అమ్మా నాన్నల దగ్గరే ఇంకా పిల్లలు ఉన్న పిల్లల్ని, అప్పుడప్పుడే వేట నేర్చుకుంటున్న సింహం పిల్లలు, తర్వాత ఇప్పుడే ఆ చెట్టు ఈ చెట్టు పట్టుకుని వేళ్లాడడం నేర్చుకున్న కోతి పిల్లలు, కొత్తగా రెక్కలు వచ్చిన పక్షులు, వీటన్నిటి ఒక గ్రూపుగా తయారు చేసింది. ఈ గ్రూప్ అందరినీ ఓ చోట కూర్చోబెట్టి మాట్లాడింది. ఏంటంటే, మనం పెద్దవాళ్ళు అయ్యాం, మన పెద్దవాళ్ళు మన ఎక్కడికి వెళ్ళనివ్వటల్లా. మొన్న ఒక సర్కస్ వాళ్ళు నన్ను పట్టుకెళ్ళడానికి ట్రై చేశారు. మా అమ్మ నాన్న నన్ను దాచేశారు. నాకు ఈ అడవిలో ఉండాలంటే ఇష్టం లేదు. ఈ అడవి ఏమీ బాగుండదు, ఎప్పుడు చెట్టెక్కి పొట్టెక్కి కూర్చోవాలి. అలా కాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళామంటే చక్కగా వాళ్ళకి కుర్చీలు ఉంటాయి, బెంచీలు ఉంటాయి, మంచాలు ఉంటాయి, వాళ్ళు ఎంచక్కా బట్టలు వేసుకుంటారు. మనలాగా ఇలాగ బట్టలు లేకుండా తిరగరు అసహ్యంగా. నాకు మనుషులంటే చాలా ఇష్టం, నేను మనుషుల్లోకి వెళ్ళిపోదలుచుకున్నాను. మీరందరూ కూడా మనుషుల్ని అబ్జర్వ్ చేయండి, మీకు బాగా తెలుస్తుంది. మనలాగా ఉండరు, వాళ్ళు వేరేగా ఉంటారు, వాళ్ళు భలే బాగుంటారు, వాళ్ళు ఎంతో చక్కగా ఉంటారు అని దానికి ఆ మనుషుల మీదే ఆసక్తిగా ఉండేది చెప్పింది. అంతకుముందు వ్యాన్ వేసుకుని కొన్ని సర్కస్ కంపెనీల వాళ్ళు ఈ అడవిలో తిరిగారట. ఎందుకంటే ఈ జంతువుల్ని, చిన్నపిల్లల్ని వాటిని పట్టుకుని వెళ్తే ట్రైనింగ్ ఇచ్చుకుంటే వాటికి పని చేస్తాయి కదా సర్కస్లో. ఈ వచ్చినప్పుడు ఈ ఎలుగోడిని వాళ్ళ అమ్మ నాన్న దాచేశారు. లేకపోతే ఎంచక్క నేను సర్కస్ వాళ్ళకి దొరికిపోయేవాడిని, వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎంచక్క కుర్చీల్లో బెంచీల్లో కూర్చునేవాడిని. ఈ పిచ్చి పిచ్చి వాటి దగ్గర కూర్చోవాల్సి వస్తుంది, చెట్లు ఎక్కటం పొట్లెక్కటం నాకు ఇష్టం లేదు, మనుషుల్లాగా చేయాలని ఉంది దానికి. అంటే మనది కాని జాతిని ఇమిటేట్ చేయాలన్న కోరిక పిల్లల్లో ఇది ఉంటుంది, మనం గమనిస్తుంటాం. వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ చేసుకుంటారు, నేను కూడా అలాగే చేసుకోవాలి, వాళ్ళు బర్గర్ తింటారు, మనం కూడా అదే తినాలి, అలాంటి ఉద్దేశాలు కలుగుతాయి కదా సహజంగానే. ఈ ఎలుగోడికి ఇలాంటిది కలిగింది. ఈ కలిగిన తర్వాత ఏమైంది, సరే వీళ్ళన్నీ జంతువులన్నీ ఏమన్నాయంటే, నిజం మన అమ్మ నాన్నలు పెద్దవాళ్ళు అయిపోయి ఈ ముసలితనంతో ఇలా మనని యాక్టివ్గా ఉండనివ్వటం లేదు, వీళ్ళు దుర్మార్గులుగా ఉన్నారు, కాబట్టి మనం ఈ ఎలుగోడికి ఇంత సరదా ఉంది, మనకు మనుషులంటే కొంచెం భయం, కానీ వీడికి భయం లేదు, వీడికి ఆసక్తి ఉంది, కాబట్టి ఈసారి మనుషుల గ్రూపు ఎక్కడైనా కనపడ్డప్పుడు వాళ్ళ దగ్గరికి వీడిని చేర్చేద్దాం అనుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఓ సర్కస్ కంపెనీ వచ్చేసరికల్లా ఈ పిల్లలని మాయ చేసి ఈ ఎలుగోడిని ఆ సర్కస్ వాళ్ళ కంటికి పడేలాగా, అంటే పెద్దవాళ్ళని తప్పించి ఈ ఎలుగుబంటిని వాటికి ఆ సర్కస్ వాళ్ళకి అప్పచెప్పాయి. సరే సర్కస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎలుగుబంటి సంతోషంగా వెళ్ళిపోయింది. ఈ ఎలుగుబంటి పిల్ల కనపడపోయేసరికల్లా వాడి అమ్మ నాన్న ఓహన 6 రోజులు వెతుక్కునే ఆహారం మానేసి ఏమైపోయింది ఈ పిల్లని వెతికాయి, అది కనపడలేదు. అయ్యో ఎక్కడో దారి తప్పిపోయి ఉంటుంది, ఏనాటికైనా తిరిగి వస్తుందని ఆశ పెట్టుకుని వాటి పనిలో అవి ఉన్నాయి. కొన్ని రోజులు పోయాక, ఒక నెల రోజులకి ఆ ఎలుగోడు
సర్కస్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన ఎలుగోడు బక్క చిక్కిపోయి మెళ్ళో ఏవో పూసల గొలుసులు, ఓ చొక్క, కాలికి ఒక గొలుసు అంటే ఒక తాడు కట్టి ఉండి నీరసంగా అడుగులు వేసుకుంటూ వచ్చిందట. వస్తే ముట్టుకుంటే ఏడ్చేలాగా ఉంది. అది ముట్టుకుంటే ఏడుస్తుంది, అసలు ఓపికే లేదు దానికి, బక్క చిక్కిపోయింది. అంతకుముందు చక్క పుష్టిగా తేనె గీనె తాగి నున్నగా ఉండేది, నున్మర్ లేదు ఏమీ లేదు, బక్క చిక్కిపోయింది. చిక్కిపోయేసరికల్లా అన్ని కోతులు అవి ఇవి, అయ్యో ఇదేమిటి ఇదిలా అయిపోయిందని కాస్త దానికి కొంచెం తేనె అవి తినడానికి ఇచ్చి ఓ చోట కూర్చోబెట్టి వాళ్ళ అమ్మా నాన్నని పిలుచుకురావడానికి ఓ గుంపు వెళ్ళింది. మిగిలిన గుంపు అంతా దీని దగ్గర కూర్చుని, ఇదేంట్రా ఇలా అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఉంటావు అనుకున్నాం మేమంటే, ఏం హ్యాపీ, మనుషులంతా దుర్మార్గులు ఇంకొకళ్ళు లేరు, వాళ్ళు బెంచీల మీద కుర్చీల మీద మంచాల మీద వాళ్ళే కూర్చుంటారు కానీ మనని కూర్చోనివ్వరు. అక్కడి నుంచి వాళ్ళకి తోచింది వాళ్ళు తినేదే మనకు పెడతారు కానీ మనం తినేది మనకు పెట్టరు. మనమేమో ఇక్కడ ఆకలిస్తే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తేనె వెంటుకు తాగేస్తాం, ఏదో దుంప పీక్కుని తినేస్తాం. వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్లే. ఒక్కోరోజు మధ్యాహ్నం పెట్టరు, పొద్దున రాత్రి మాత్రమే ఆహారం పెడతారు. ఈ మధ్యలో తోచదు, కదలనివ్వరు, ఓ బోన్లో కూర్చోబెడతారు. తర్వాత ఈ బట్టలు వేస్తారు, వాడేసుకున్నట్టుగా ప్యాంటు షర్టు వేస్తాడు అనుకుంటే అదేకంటే ఇదేమిటో వేస్తాడు, కోట్ వేస్తారు దానికి. ప్యాంటు షర్టు మనుషులకు వేసినట్టు ఎలుగుబంటికి ఎలా వేస్తారు, వేయలేరు. వాళ్ళు వేయలేదని దీనికి నచ్చలేదు. అక్కడి నుంచి ఈ 1 నెల రోజుల నుంచి నన్ను కట్టేసి ఉంచారు. వాడు చెప్పినట్టుగా చేయకపోతే కొడతారు విపరీతంగా. నా ఒళ్ళంతా వాతలే, చూడండి దాని బొచ్చంతా ఊడిపోయింది, అన్ని చోట్ల మచ్చలు, పాపం దెబ్బలు కొట్టినవి. 1 నెల రోజుల నుంచి నరకం చూపించారు. దుర్మార్గులు మనుషులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అనవసరంగా వెళ్ళానని ఏడవటం మొదలుపెట్టింది. సరేరా నువ్వు ఎలా తప్పించుకొచ్చావు, ఈ మెళ్ళో పూసలు ఏంటంటే వాళ్ళు సర్కస్లో చూపించడానికి మెళ్ళో పూసలు, నెత్తికో టోపీ పెడతారు. అయితే ఈ వాళ్ళ పిల్లాడు ఒకడు రోజు నాతో పాటు ఆడుకునేవాడు, వాడిని ఎలాగైనా ఈ గొలుసు ఊడదీయమని చాలా బతిమలాడితే వాడికి గొలుసు ఊడదీయటం చేతకాక యువతలున్న పటక కత్తిరిచ్చేశాడు, తోలు పటకాన్ని. దాంతో ఆ తోలు పటకాతోటి కత్తిరి పడిపోయాక నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను, ఇంకా ఎప్పుడు మనుషుల జోలికి వెళ్ళను అని చెప్పిందనమాట. అప్పుడు ఈ మిగిలినవి ఏమనుకున్నాయంటే, ఓహో మన అమ్మా నాన్న మనకు చెప్పేవి మంచి మాటలే, వాళ్ళు ఇంకా తెలుసు ఇవన్నీ ఇలా జరుగుతాయని, అందుకని ఇలా వెళ్ళొద్దు, అలా చేయొద్దు, ఆ పని చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అందుకని అమ్మ నాన్న చెప్పిన మాటే వినాలని ఈ జంతువుల పిల్లలన్నీ డిసైడ్ చేసుకున్నాయి. ఏ రోజైతే అమ్మా నాన్న ఇక నువ్వు సరిపోతావు, నీ దారిని నువ్వు వేటాడుకో, నీ దారిని నువ్వు ఎగిరిపో, నీ దారిని నువ్వు నీ పని నువ్వు వెతుక్కో అని చెప్పే వరకు అమ్మా నాన్నతోటే ఉండాలి, వాళ్ళు చెప్పిందే వినాలని ఈ పిల్ల జంతువులన్నీ డిసైడ్ చేసుకున్నాయట. అంతే కదా. సో మనం పిల్లలకి ఇలాంటి స్టోరీస్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మాట జంతువులు కూడా పేరెంట్స్ మాట వినవలసింది. వాటి దారిని మన పిల్లలకి ఏమనిపిస్తుంది, అవి ఫ్రీగా ఉన్నాయి జంతువులు, హాయిగా అడవిలో ఇష్టరాజ్యంగా ఉన్నాయని అనుకుంటారు. సో జంతువులే వింటున్నాయి, మేము కూడా వినాలన్న ఆలోచన. జంతువులు కూడా పేరెంట్స్ మాట వింటాయి. వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చే వరకు జంతువులైనా వినవలసింది. అలాగే మనం కూడా వినాలని చిన్నపిల్లలకి సరదాగా చెప్పడానికి బాగుంటుంది కదా కదా. ఏవైనా 1-2 బొమ్మలు వేయగలిగే అమ్మ తల్లులు ఉంటే చక్కగా బంగారు తల్లులు ఓ 2-3 ఎలుగుబంటు బొమ్మలు అవి చూపించి ఈ కథని చక్కగా ప్రాక్టికల్గా కూడా చేసి చూపించవచ్చు.